అమ్మయ్య! ఈరోజు వర్క్ 9 లోపే అయిపోయింది. ఇక ఇంటికి వెళ్తాను. విజయ నా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ పాటికి పిల్లలు డిన్నర్ చేసేసారు కావచ్చు. ఓకే. విజయ్ విజయ్ ఈ బ్యాగ్ లోపల పెట్టేసి. పిల్లలు ఎక్కడ? డిన్నర్ చేశారా? సరే పద, మనం కూడా డిన్నర్ చేద్దాం. సరే అండి, వస్తున్నాను. పదండి, భోజనం చేద్దాం. పద విజయ, ఏదో విషయం కూడా చెప్పాలన్నావు కదా, ఇప్పుడు గుర్తుకొచ్చింది. అది కూడా ఏంటో చెప్పేసి. ఈ రోజు మీకు స్పెషల్గా చేసిన భోజనం ఎలా ఉందండి? నచ్చిందా? అంతేకాదు, మన చందన యూఎస్కి వెళ్తుందట. ఎంఎస్ చేయాలనుకుంటుంది యూఎస్లో. మీ నిర్ణయాన్ని చెప్తే నేను తనతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైనా సరే మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చెప్పండి. అందుకని చందన చాలా రిక్వెస్ట్ చేసింది, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారని, అవకాశాలు బాగా ఉంటాయని చెప్తుంది. కాబట్టి తను మార్నింగ్ నుంచి మీ నిర్ణయం గురించి ఎదురు చూస్తుంది. తనకు నేను రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విషయాన్ని. మీరు ఆలోచించి చెప్పండి. ఒక 2 రోజులైనా సరే అంటుంది. కాబట్టి మీరు కొంచెం చందు గురించి ఆలోచించండి. దీని గురించి బయట వాకప్ కూడా చెయ్యండి. ఇదేంటండి మీకు మార్నింగ్ నుంచి చెప్పాలనుకున్న విషయం.